సేమియా పాల ఐస్. ఈ సేమియా ఐస్ కోసం చిన్నప్పుడు మండి వెనకాల పరిగెట్టే రోజులు తలుచుకుంటే ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. పిల్లలకి మామూలు ఐస్ కన్నా ఈ సేమియా ఐస్ అంటే చాలా ఇష్టం. ఎంతో రుచికరంగా ఉండే ఈ సేమియా ఐస్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ఈ సేమియా ఐస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత పావు కప్పులో సగానికి సేమియా వేసుకుని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న సేమియాలోకి నేను ఇక్కడ 2 గ్లాసుల పాలను యాడ్ చేస్తున్నాను. కాచిన పాలు లేదా పచ్చి పాలు ఏవైనా యాడ్ చేయొచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ సేమియాను ఉడికించుకోవాలి, లేదంటే పాలు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. సేమియా మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్ కోసం మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియంలో పెట్టి ఈ సేమియాను ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా చిక్కపడిన తర్వాత వేరొక బౌల్లో కొద్దిగా సేమియాను సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కొద్దిగా పాలు యాడ్ చేసి ఇలా ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మిగిలిన సేమియాలోకి ఇలా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ని వేసేసి బాగా కలిపేసేయాలి. ఇలా కొద్దిగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలాంటి ఐస్ మౌల్డ్స్లో పూర్తిగా కాకుండా కొద్దిగా పైన గ్యాప్ ఇచ్చి సేమియాను నింపేసేయాలి. ఐస్ మౌల్డ్స్ లేనట్లయితే చిన్న చిన్న టీ గ్లాసులో సేమియాను నింపేసేయచ్చు. నేను ఇక్కడ కస్టర్డ్ సేమియాను 3 మౌల్డ్స్లోను అలాగే నార్మల్ సేమియాను 3 మౌల్డ్స్లోను ఫిల్ చేస్తున్నాను. మౌల్డ్స్కి ఇచ్చిన క్యాప్స్ను సెట్ చేసేసి కనీసం 6 గంటల నుంచి 8 గంటల వరకు డీప్ ఫ్రీజ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఇలా 6-7 గంటల తర్వాత వాటర్లో డిప్ చేసి తీస్తే ఐస్ చాలా ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఈ ఐస్లు కొద్దిసేపు బయట ఉంచినా కూడా మౌల్డ్స్ నుంచి చాలా ఈజీగా సెపరేట్ అయిపోతాయి. అంతేనండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ సేమియా ఐస్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.